ఫ్రెండ్స్ డెస్క్టాప్ ఐకాన్స్ ఎలా యాడ్ చేయాలి అలాగే యూజ్ఫుల్ అయ్యే ట్రిక్స్ అయితే చెప్తా. ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో వాచ్. చూడు ఫ్రెండ్స్ డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ షో డెస్క్టాప్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఇమ్మీడియట్గా అయితే డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ అన్నీ యాడ్ అయిపోతుంది. మరి షో కావాలనుకుంటే రైట్ సైడ్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షో డెస్క్టాప్ ఐకాన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి మనకి డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ అన్నీ వచ్చేసినాయి. ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో ఐకాన్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఐకాన్స్ ఉండేటి ఒక వరుసలోకి అయితే వస్తున్నాయి. ఇక్కడ ఏ ఐకాన్స్ ఏ ప్లేస్లో పెట్టినా కానీ అదే ప్లేస్లోకి అయితే పోతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి అలిగన్ ఐకాన్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒక ఐకాన్స్ ఉంది, ఒక ఐకాన్స్ ఎంత దగ్గర పెట్టినా కానీ అంత దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మరి అదే ప్లేస్లోకి అయితే రాదు. అలిగన్ ఐకాన్స్ యాక్టివేట్ చేసిన దానికి చూసుకోవచ్చు. మరి అది రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ అలిగన్ ఐకాన్స్ మీద క్లిక్ చేసుకుంటే నార్మల్ ప్లేస్లోకి అయితే మరి వచ్చేస్తుంది. చూడండి నెక్స్ట్ ఐకాన్ సైజ్ అయితే పెంచుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ లార్జ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఐకాన్ సైజ్ అయితే ఇలా సింపుల్గా అయితే పెంచుకోవచ్చు. ఐకాన్ సైజ్ తగ్గించుకోవాలంటే రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మీడియం ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఐకాన్ సైజులోకి అయితే వస్తుంది. మరి ఇంకా సైజు తగ్గించుకోవాలంటే మరి రైట్ సైడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ స్మాల్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇంకా సైజు తక్కువలో అయితే వస్తుంది. ఇలాంటి వీడియోలు కన్నా అంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.